ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఖమ్మం కోదాడ హైవేలో పెండింగ్ ఉన్న ఒక ఫ్లైఓవర్ను చూపించబోతున్నాను. ఈ ఫ్లైఓవర్ ఎక్కడ ఉంది, ఎలాంటి వరకు జరిగింది, ఎలాంటి వరకు జరుగుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళకి వెళ్తే ఈ బ్లాగ్ మనం చూడబోతున్నాం అంటే మీకు నేను ఆల్రెడీ మన ఖమ్మం కోదాడ హైవే గురించి చెప్పే కదా, ఆ హైవేలోనే ఒక ధర వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఆ వర్క్ జరుగుతుంది ప్రస్తుతం. ఆ వర్క్ నేను మీకు చూపించబోతున్నాను. ప్రస్తుతం మనకి వెనకాల చూసుకోవచ్చు ఫ్లైఓవర్ వర్క్ అయితే అవుతుంది. అండ్ పైనంపల్లి ఉంది, పైనంపల్లి దగ్గర ఈ వర్క్ అయితే అవుతుంది. ఈ ఫ్లైఓవర్ వర్క్ పెండింగ్ ఉంది. సో ఈ పెండింగ్ వర్క్ నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ మీకు ఎగ్జాక్ట్గా మ్యాప్ వ్యూలో ఎక్కడ జరుగుతుంది ఈ వర్క్ అని చూపిస్తాను. తర్వాత స్కై వ్యూలోని కంప్లీట్గా ఆ వర్క్ని చూపిస్తాను. మరి ఇంకా వెళ్దామా చూడడానికి? లెట్స్ గో మ్యాప్ వ్యూలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్ వ్యూలో చూసుకున్నట్లయితే ఇదిగోండి మనకు కనిపిస్తుంది కదా, ఇదే ఖమ్మం కోదాడ హైవే. ఈ హైవే వచ్చేసి మన ఖమ్మం దేవరపల్లి హైవే దగ్గర స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో ఇది వచ్చేసి ఖమ్మం అనమాట. ఖమ్మం దగ్గరలో మనకైతే ఖమ్మం దేవరపల్లి హైవే వెళ్తుంది. అక్కడ నుంచి ఈ హైవే స్టార్ట్ అయ్యి కోదాడ దగ్గరలో మన నేషనల్ హైవే 65 ఉంది కదా, ఇక్కడ ఎండ్ అవుతుంది. ఈ హైవే గురించి నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. అండ్ తొందరలోనే కంప్లీట్గా ఖమ్మం నుంచి మన కోదాడ వరకు కంప్లీట్ రోడ్డు అనేది మీకు చూపిస్తాను. ప్రస్తుతం ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నా అంటే, ఈ హైవేలో పెండింగ్ ఉన్న ఒక ఫ్లైఓవర్ని చూపించబోతున్నాను. ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఎంతవరకు జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఆ ఫ్లైఓవర్ ఎక్కడ ఉందంటే పైనంపల్లి ఉంది కదా, ఈ పైనంపల్లి దగ్గర ఉంది. సో ఈ ముందే మనకి టోల్ ప్లాజా కూడా ఉంటుంది. సో మరి వెళ్ళి విజువల్స్ చూద్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే ఎగ్జాక్ట్గా పైనంపల్లి దగ్గర ఉన్నాం. మనకు కనిపిస్తుంది కదా, పైనంపల్లి 1 కిలోమీటర్లు, హైదరాబాద్ 192 కిలోమీటర్లు. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు, దానికి ఆపోజిట్లోనే ఒక టోల్ గేట్ అయితే ఉంటుంది. ఇది మనకి ముందు కనిపిస్తుంది అంతా కూడా ఖమ్మం కోదాడ గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ హైవేని కొత్తగా నిర్మించారు. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు, మనకు ఆ ముందు కనిపించిన టోల్ గేట్, ఈ టోల్ గేట్ కూడా మనకి ఓపెన్ అయింది. ప్రస్తుతం మనం టోల్ ట్యాక్స్ కూడా పే చేయాలి. సో ఇప్పుడు ఈ టోల్ గేట్ని మనం చూసుకుంటూ అలా వెనక్కి వెళ్ళి పైనంపల్లి దగ్గర జరుగుతున్న ఫ్లైఓవర్ వర్క్ని అయితే చూద్దాం. ఆ ముందు మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అదే అక్కడ ఉండే టోల్ గేట్ ఆఫీస్. తర్వాత వరుసగా మనకి టోల్ గేట్స్ అయితే ఉన్నాయి. మొత్తం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 8 టోల్ గేట్స్ అయితే ఉన్నాయి. అంటే 8 లేన్స్లో మనం టోల్ ట్యాక్స్ని పే చేసుకుని వెళ్ళిపోవచ్చు. టోల్ ట్యాక్స్ కూడా స్టార్టింగ్ ప్రైస్ అరౌండ్ 70 రూపీస్ నుంచి ఉంది. మీకు నేను ఈ ఖమ్మం కోదాడ హైవే చేసేటప్పుడు ఈ టోల్ గేట్ గురించి, టోల్ ట్యాక్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతం మనమైతే ఇప్పుడు మన పైనంపల్లి వైపు వెళ్ళబోతున్నాం, అంటే టువర్డ్స్ కోదాడ వైపు. ఇప్పటివరకు మనం టువర్డ్స్ ఖమ్మం వైపు చూసాం. ఈవినింగ్ సన్సెట్ అవుతుంది, బ్యూటిఫుల్ వ్యూస్ అయితే వచ్చాయి. బ్యూటిఫుల్ వ్యూస్తో పాటు ఈ ఫ్లైఓవర్ వర్క్ని కూడా మనం చూస్తాం. తర్వాత అలా ముందుకు వెళ్ళామనుకోండి, అక్కడ పాలేరు వాక్ కూడా ఉంది, అది కూడా చూడొచ్చు. దాని మీద బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ప్రతి చోట మనకి బోర్డ్స్ అయితే ఉన్నాయి క్లియర్గా ఎలా వెళ్ళాలనేది. ఈ హైవేలో వెళ్తే మనం ఒకసారి కన్ఫ్యూజ్ అయితే అవుతాం. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాం అనేది నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో కానీ ఈ వీడియో చివరిలో కానీ చెప్తాను. ఫస్ట్ మీరైతే ఈ వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలానే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి రోడ్ డైవర్ట్ చేశారు, ఎందుకంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి. సో స్ట్రైట్గా ఫ్లైఓవర్ అయితే వస్తుంది పైనంపల్లి మీదుగా. కానీ ఇక్కడ ఫ్లైఓవర్ జరగడం వల్ల మనం సర్వీస్ రోడ్లో అయితే వెళ్తున్నాం. సో చూస్తున్నారు కదా, లెఫ్ట్లో మీకు క్లియర్ కనిపిస్తుంది పైనంపల్లి బోర్డు, అలానే హైదరాబాద్ బోర్డు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం ఫిల్లింగ్ వర్క్ జరుగుతుంది. అలానే ముందు చూసుకున్నట్లయితే రోడ్ వర్క్ అవుతుంది. ఫ్లైఓవర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అలా మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి మధ్యలో చిన్న ఫ్లైఓవర్ అండర్ పాస్ వస్తుంది, అది కూడా మనం చూడొచ్చు. అది ఇంకా పెండింగ్లో అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్లో రైట్లో వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఇక్కడ ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది. ఈవినింగ్ అవటం వల్ల మనకి ఇలా కనిపిస్తుంది. అదే మనం కొంచెం ముందుగా వచ్చి ఉంటే ఇక్కడ జరుగుతున్న వర్క్ని ఇంకా క్లియర్గా చూసేవాళ్ళం. సో ఇక్కడ మనం చూస్తున్నారు కదా, ఆ ముందు మీకు కనిపిస్తుంది అక్కడ బ్రిడ్జ్ అయితే అవుతుంది, అదే అండర్ పాస్ అవుతుంది. కింద నుంచి అండర్ పాస్ వస్తాయి. పైనంపల్లి ఏరియాలోని అటువైపు నుంచి ఇటువైపు వెళ్ళడానికి ఈ అండర్ పాస్ని యూజ్ చేయాలి. ఈ హైవే మొత్తం కంప్లీట్లీ క్లోజ్డ్ ఉంటుంది. ఎక్కడి నుంచి కూడా మనకు బయటకు వెళ్ళాలంటే ఓన్లీ కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్ నుంచి మాత్రమే మనం బయటకు రావాలి. అంటే చిన్న చిన్న ఎగ్జిట్స్ ఉంటాయి, ఆ ఎగ్జిట్స్ నుంచి మనం బయటకు రావాలి. ఆ ఎగ్జిట్స్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటాయి అనేది అప్కమింగ్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అప్కమింగ్ వీడియో మీకు ఒక 4-5 డేస్లో అయితే వస్తుంది. కమింగ్ వీడియోలో ఖమ్మం కోదాడ హైవే గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అలానే ఎక్కడైనా బైపాస్ వచ్చింది, ప్రస్తుతం రోడ్ ఎలా ఉందని కూడా క్లియర్గా చూపిస్తాను. రైడ్ వ్యూ చూపిస్తాను, స్కై వ్యూ కూడా చూపిస్తాను. రెండు అల్టిమేట్గా ఉంటాయి, మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు వీడియోని అయితే. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ముందున ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది.
ఈ బ్రిడ్జ్ వచ్చేసి పాలేరు బ్రిడ్జ్. సో కిందన వాగు వెళ్తుంది కదా, అది పాలేరు. సో ఇలా ఇది వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంది. లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఈ వాగులో కూడా ఎక్కువగా వాటర్ అయితే వెళ్ళింది. మరి పైనంపల్లిలో ఉండేవాళ్ళు ఈ వాగు గురించి మీకు ఏం తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్ అయితే కంప్లీట్ అయింది. మనం కంప్లీట్గా హైవేలో అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందండి కోదాడ? 9 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఆ ఇంటర్చేంజ్ కూడా ఈజీగానే వెళ్ళొచ్చు. ఆ ఇంటర్చేంజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా నేను మీకు తొందరలోనే చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది అక్కడ పాలేరు బ్రిడ్జ్ అయితే. చూడడానికి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మనం క్లియర్గా చూసుకుందాం అసలు రోడ్ వర్క్ ఎలా జరుగుతుంది, అసలు ఏం పెండింగ్ వర్క్ ఉందనేది. సో పాలేరు బ్రిడ్జ్ చూసిన తర్వాత అలా మనం డౌన్ వ్యూలోని అంటే పైనుంచి కిందకు చూసుకుంటూ అక్కడ జరుగుతున్న వర్క్ని అయితే అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకైతే వెళ్దాం. మీకు నేను రైడ్ వ్యూలో కూడా చూపిస్తాను మనం ఎలా రైడ్ చేసుకుంటూ వెళ్ళాం, అలానే అక్కడ మనకి ఎలాంటి విజువల్స్ కనిపించాయి అనేది రైడ్ వ్యూలో వెళ్తున్నప్పుడు. సో చాలా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ముఖ్యంగా ఈ రూట్లో హెవీ వెహికల్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి. సో మీరు కనుక ఈ రోడ్లో వెళ్తే చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఓవర్ స్పీడ్లో వెళ్ళొద్దు. అండ్ వెళ్ళేటప్పుడు కూడా హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోండి. కార్లో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఖమ్మం నుంచి విజయవాడ వెళ్తున్న వెహికల్స్ అన్నీ కూడా ఇటు నుంచే వెళ్తాయి. నేషనల్ హైవే 65లో ఈ హైవే నుంచే మనం కలుస్తాం. నేషనల్ హైవే 65 మనకి పూణే నుంచి మచిలీపట్నం వరకు ఉంటుంది. ఈ హైవేని అందరూ ఎక్కువగా హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే అంటారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి విజయవాడగా ఎక్కువ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడైతే తార్ రోడ్ ఫినిష్ అయింది. మీరు చూసుకోవచ్చు లెఫ్ట్లో రైట్లో మనకి సర్వీస్ రోడ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ మధ్యలో మనకి తార్ రోడ్ అయితే వేశారు ఫ్లైఓవర్కి, అలా ర్యాంప్కి. ఇది ఫ్లైఓవర్ ర్యాంప్ అనమాట. స్టార్టింగ్ మనం టువర్డ్స్ ఖమ్మం వైపు అయితే వెళ్తున్నాం. ఇప్పటివరకు మనం చూసాం కదా, అది వచ్చేసి ఖమ్మం నుంచి కోదాడ వైపు. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు అసలు పైన ఏం వర్క్ జరుగుతుంది అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడైతే మాత్రం తార్ రోడ్ ఫినిష్ అయింది. ఇలా కాస్త ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి అండర్ పాస్ వర్క్ కనిపిస్తుంది. ఇదిగోండి ప్రస్తుతం మనకి అక్కడ జరిగిన అండర్ పాస్ వర్క్ ఇదే. అండర్ పాస్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ అండర్ పాస్ నుంచి వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు కదా, నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి కదా. అండర్ పాస్ అయిన తర్వాత మనకైతే రోడ్ వర్క్ పెండింగ్ ఉంది. ఇక్కడ ఫిల్లింగ్ అయ్యి లెవెలింగ్ జరుగుతుంది. కొన్ని చోట్ల ఇంకా ఫిల్లింగ్ పెండింగ్ ఉంది. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి మధ్యలో రోడ్ కూడా వేశారు. అది కూడా మనం చూడొచ్చు. మీరు కింద చూస్తున్నట్లయితే కొన్ని రాడ్స్ని లాక్కొని వెళ్తున్నారు, అది కూడా చూసారు కదా. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లెవెలింగ్ వర్క్ జరుగుతుంది. ఇంకొక వైపు అయితే మనకి తార్ రోడ్ అయితే వేశారు. రైట్ సైడ్లో కూడా చూస్తున్నారు కదా. ఈ లెఫ్ట్లో మాత్రం మనకి లెవెలింగ్ వర్క్ జరుగుతుంది. ఇంకా కాంపాక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. సో చూస్తున్నారుగా, ఆ లెఫ్ట్లో కూడా చిన్న బ్రిడ్జ్లో అయితే వస్తుంది. మనకి సూపర్ వ్యూ అయితే ఉంది పైన చూస్తుంటే. ఇంకా ఈ ప్లేస్లో అయితే మనకి ఫిల్లింగ్ వర్క్ జరుగుతుంది. చూస్తున్నారు కదా, మొత్తం ఒక కుప్పలా వేశారు. దాన్ని మొత్తం లెవెల్ చేసి ఒక లేయర్లా వేస్తారు. దానిపైన ఫ్లైయాష్ వేసి దానిపైన రోడ్ అయితే వేస్తారు. రోడ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇంకా మనం చూస్తున్నాం కదా, మనకి క్లియర్గా కనిపిస్తుంది అక్కడ వర్క్ ఎలా జరిగింది అనేది. తర్వాత ఇక్కడ నుంచి మనకి డైవర్షన్ కంప్లీట్ అవుతుంది. అక్కడ 2 వెహికల్స్ అయితే ఆగాయి, చూసారు కదా. ఇంకా మనకి ఇలా పైకి చూడగానే ఏం కనిపిస్తుందంటే మన టోల్గేట్ ఉంది కదా, టోల్గేట్ కనిపిస్తుంది. సో ఫైనల్గా మనమైతే స్టార్ట్ అయిన ప్లేస్కి అయితే వస్తాం. మీకు కంప్లీట్గా మన కోదాడ హైవేలో పెండింగ్ ఉన్న పైనంపల్లి ఫ్లైఓవర్ని చూపించాను. అలానే అక్కడ టోల్ గేట్ని కూడా చూపించాను. ఇంకా బ్యూటిఫుల్ వ్యూస్ని కూడా చూపించాను. అండ్ ఇంకా మీకు చూపించింది ఏంటంటే పైనంపల్లి దగ్గర ఉన్న పాలేరు బ్రిడ్జ్ని. ఈ ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్గా మనం ఈ ఫ్లైఓవర్ ఎండింగ్ వరకు రైడ్ చేయబోతున్నాం. ఈ రైడ్లో మీరు ఆ రైట్ సైడ్లో వర్క్ని చూస్తారు. సో ప్రస్తుతం మనం అయితే స్టార్ట్ అయిపోయాం. మీరు చూసుకోవచ్చు పైనంపల్లి హైదరాబాద్ 2 కనిపిస్తున్నాయి. పైనంపల్లి 1 కిలోమీటరు, హైదరాబాద్ వచ్చేసి మనకి 192 కిలోమీటర్లు. రైట్ సైడ్ నుంచి ట్రక్ వచ్చింది కదా, ఆ ట్రక్ కూడా చూసారు. ఏదో తీసుకెళ్ళడం లోపలికి ట్రక్ అయితే బయటకు వస్తుంది ప్రస్తుతం. ఇంకా మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో మనకైతే వర్క్ స్టార్ట్ అయిపోయింది. అలా ర్యాంప్ అయితే పైకి వెళ్తుంది. మనం సేమ్ లెవెల్లో వెళ్తున్నాం. ర్యాంప్ మాత్రం పైకి వెళ్తుంది ఫ్లైఓవర్ కాబట్టి. అలా మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే పైనంపల్లికి వెళ్ళే బోర్డు కనిపించింది. లెఫ్ట్కి వెళ్తే పైనంపల్లి, రైట్కి వెళ్ళిన పైనంపల్లి ఊరు వస్తుంది. ఇంకాస్త ముందుకు వెళ్ళగానే మనకైతే అండర్ పాస్ కనిపిస్తుంది రైట్ సైడ్లోని. మీరు చూస్తున్నారు కదా అండర్ పాస్ మీకు ఎలా కనిపిస్తుంది అనేది. సో ఇంకా అలా ముందుకు వెళ్ళాం అనుకోండి ఫ్లైఓవర్ అయితే ఎండ్ అయిపోతుంది. మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్లో మీకు స్ట్రీట్ ల్యాంప్స్ కూడా పెట్టారు అక్కడైతే. బట్ ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే ఈ ల్యాంప్స్ అయితే వేస్తారు. నైట్ టైం కూడా ఈ రూట్లో ట్రావెల్ చేస్తే మనకి బ్యూటిఫుల్ వ్యూస్ అయితే వస్తాయి. లైటింగ్లో ఈ హైవే సూపర్ కనిపిస్తుంది. సో మొత్తానికి మనకి ఈ ఫ్లైఓవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే మనం వెళ్ళడం కంప్లీట్ చేసాం. ఫ్లైఓవర్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా ఇప్పుడైతే మనకి పాలేరు బ్రిడ్జ్ రాబోతుంది. మనం పాలేరు బ్రిడ్జ్ని స్కైవేలో చూసాం కదా,
ఇప్పుడు రైట్ వేలో చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం. మీకు నేను చెప్పే కదా కోదాడ 9 కిలోమీటర్స్ ఉందని చెప్పేసి, ఇక్కడ నుంచి కోదాడ 9 కిలోమీటర్స్. ఈ ఫ్లైఓవర్ లెంత్ వచ్చేసి అరౌండ్ 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. మనం కంప్లీట్గా చూసిన లెంత్ అయితే అరౌండ్ 2 km అయితే ఉంటుంది. చూసారు కదా, మీకైతే నేను క్లియర్ గా మన కోదాడ హైవేని చూపించాను. ఫ్రెండ్స్, ఈ రూట్ లో మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. రాంగ్ రూట్ లో రాకండి. లెఫ్ట్ లో చూస్తారు కదా రాంగ్ రూట్ లో ఎలా వస్తున్నారో, ఇలా రాంగ్ రూట్ లో రావడం వల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైనా ఓవర్టేక్ లో కానీ ముందు నుంచి ట్రక్ ఓవర్టేక్ చేస్తున్నారు కానీ వెహికల్ ని చూడకపోతే హిట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ రూట్లో మాత్రం రాంగ్ రూట్లో వెళ్ళకండి. వెళ్ళే రూట్ కూడా లిమిట్ స్పీడ్లో వెళ్ళండి. అందరూ హ్యాపీగా సేఫ్గా జర్నీ చేస్తారనుకుంటున్నా. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే నేను చాలా క్లియర్గా చూపించాను మన పైన దగ్గర జరుగుతున్న వర్క్, ఫ్లైఓవర్ వర్క్ని. అలానే మన వెనకాల టోల్ గేట్ అయితే ఉంది. టోల్ గేట్ దాటగానే ఈ వర్కే జరుగుతుంది. సో ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళు కొంచెం చూసుకొని వెళ్ళండి. అండ్ ఎంట్రన్స్లో ఇంక కొంచెం ముందును కూడా ఒక దగ్గర ఫ్లైఓవర్ క్లోజ్ చేశారు. సో అది కూడా నేను మీకు ఈ ఖమ్మం కోదాడ హైవే వీడియో చూస్తున్నట్టు చూపిస్తాను. ఇంకా ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాను. మరి మీకు వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డే. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.